పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులకు దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్కు పరిశుద్ధాత్మ చేత రాయబడింది. పేతురు గారు రాసినట్టు 2వ లేఖ 1వ అధ్యాయం. అదేవిధంగా దేవుని యొక్క వాక్కు దైవ ప్రేరణ చేత రాయబడింది. తిమోతికి రాసిన 2వ లేఖ 3వ అధ్యాయం 16-17 వచనాలలో మనం చదువుకుంటాం. కాబట్టి ఇప్పుడు ముఖ్యమైన మాటను దయచేసి మనసును లగ్నం చేసి వినండి. ఈ బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రతి అక్షరము కూడా పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయబడింది కాబట్టి, దైవ ప్రేరణతో రాయబడింది కాబట్టి, మొదటిగా పేతురు రాసినట్టు 2వ లేఖ 1వ అధ్యాయం 20-21 వచనాలు, రెండవదిగా తిమోతికి రాసిన 2వ లేఖ 3వ అధ్యాయము 16-17 వచనాలు. ఇది దేవుని యొక్క ఆత్మ ప్రేరణతో రాయబడిన వాక్యం కాబట్టి ఇది దేవుని యొక్క వాక్కు. కాబట్టి బిడ్డలారా, ఈ వాక్యములో ఉన్నదానిని ఒక పుల్లును తీసివేయటమైనా ఒక పుల్లును కలిపినా కానీ అతనికి బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి శిక్షలన్నీ దాపురుస్తాయి. ఇది బైబిల్ చెప్పే మాట. ఒకసారి వాక్యాన్ని చదువుకుందాం పిల్లారా. దర్శన గ్రంథము 22వ అధ్యాయము. దర్శన గ్రంథము 22వ అధ్యాయము 18-19 వచనాలు జాగ్రత్తగా ఆలకించండి. యోహానునగు నేను, అపోస్తుడైన యోహాను పాత్మోస్ దీవిలో దైవ దర్శనం కలిగాడు. ఈ గ్రంథాన్ని దర్శన గ్రంథం అని ఎందుకంటారంటే, ఈ గ్రంథంలో ఉన్నటువంటి అంతా కూడా యోహాను గారి యొక్క దర్శనం. సరి అయినట్టు పేరండి ఇది. దర్శన గ్రంథము చాలా కరెక్ట్ పేరు. కొంతమంది ప్రకటన గ్రంథం అంటారు, కానీ ఆయన యోహాను గారు దర్శనాల ద్వారా పొందుకున్నారు. అంతా దర్శనమే కాబట్టి అది దర్శన గ్రంథం. యోహానునగు నేను ఈ గ్రంథపు ప్రవచనములను వినిన ప్రతి వ్యక్తిని ఇట్లు తీవ్రముగా హెచ్చరించుచున్నాను. దీని యందలి విషయములకు ఎవరైనా ఏమైనా చేర్చినచో ఈ గ్రంథమున వివరింపబడిన జాడ్యములతో దేవుడు వారిని శిక్షిస్తాడు. దానికి దేని కలపకూడదు. ఎవరైనా ఏమైనాను ఈ గ్రంథపు ప్రవచన వాక్కుల నుండి తొలగించినచో, ఈ గ్రంథంలో ఉన్న వాక్యాల నుండి ఎవరైనా కానీ ఏదైనా కానీ తొలగించినచో, ఈ గ్రంథమున వివరించబడినట్లుగా వాని భాగముకు జీవ వృక్ష ఫలమును, వానిని పవిత్ర నగర భాగస్వామ్యమును దేవుడు తొలగిస్తాడు. చాలా భయంకరమైన హెచ్చరిక. వెరీ సింపుల్. ఎవరైనా కానీ, ఇది దేవుని యొక్క వాక్కు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చివరిలో వస్తాయండి ఈ మాట. ఇది దర్శన గ్రంథానికి మాత్రమే కాదు వర్తించదండి, బైబిల్ గ్రంథం మొత్తానికి వర్తిస్తుంది. ప్రియులారా, యోహాను గారు దైవ దర్శనముతో మాట్లాడిన మాట దేవుని యొక్క వాక్కు ఏమని చెప్తుందంటే, ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథములో ఉన్నటువంటి మాటలని ఎవడైనా కానీ ఏమైనా తీసివేసినా, ఎవరైనా ఏమైనా కలిపినా అటువంటి వానికి అగ్నిగుండమే గతి. అగ్నిగుండమే గతి. ప్రియులారా, మరి ఈ రోజున మనందరం కూడా ప్రశ్నించుకోవాలి. 1300 సంవత్సరాల పాటు ప్రియులారా, బైబిల్ గ్రంథములో 73 పుస్తకాలు ఉన్నాయి. ఆత్మ ప్రేరణతో 372 ఆ ప్రాంతములో 4వ శతాబ్దములోనే, పరిశుద్ధాత్మ ప్రేరణతో అలనాటి పితామహులు ఆది తండ్రులందరూ కూడా ఒకచోట చేరి దేవుని యొక్క వాక్కు ఇది అని ముద్ర వేసినటువంటి 73 పుస్తకాల నుండి 7 పుస్తకాలు తీసివేసినటువంటి వారు 7 పుస్తకాలను తీసివేసి 73 పుస్తకాల బైబిల్ గ్రంథాన్ని తీసుకుని వచ్చేప్పుడు 66 పుస్తకాలను ప్రపంచమంతా కూడా బోధిస్తున్నటువంటి వారికి ఎటువంటి గతి పట్టబోతుంది? ఆత్మ పరిశీలన చేసుకోండి. దేవుని యొక్క వాక్కులో నుంచి ఏమైనా తీసివేసినా, దేవుని యొక్క వాక్కుకి ఏదైనా జోడించినా అట్టి వానికి అగ్నిగుండమే గతి.
1300 సంవత్సరాల పాటు క్రీస్తు కాలం నుండి 16వ శతాబ్దం వరకు కూడా, క్రీస్తు ప్రభువు నుండి కూడా 16వ శతాబ్దం వరకు కూడా దేవుని యొక్క వాక్కు 73 పుస్తకాలుగా ఉన్నటువంటి దాని నుండి 7 పుస్తకాలు, పరిపూర్ణ సంఖ్య 7ని తీసి బయట గిరాటి వేసినటువంటి ఈ బోధకులకి ఎటువంటి శిక్ష రాబోతుంది? ఆత్మ పరిశీలన చేసుకోండి. యోహాను గారు దర్శన రూపంలో ఆత్మప్రేరణతో ఏమంటున్నారంటే, ఈ గ్రంథమందలి వచనములలో ఒక పొల్లు తీసినా ఒక పొల్లు జోడించినా అట్టివాడు స్వర్గరాజ్యమును పొందడు, జీవవృక్ష ఫలమును పొందడు. బాధాకరమైన విషయం ఏంటంటే, ఎక్కడ విన్నా కానీ 66 పుస్తకాలు. ప్రియులారా, ఈ సందర్భంగా మీకు ఒక మాట చెప్తాను. 66కి ఇంకొక 6 కలపండి దయచేసి. ఎవరి ముద్ర ఇది? 666. ఇది మృగం ముద్ర, సైతాను ముద్ర. సైతాను ముద్రకి దగ్గరగా ఉన్నటువంటిదే 66. చాలా జాగ్రత్తగా ఆత్మప్రేరణతో మాటలు ఇవి, చాలా జాగ్రత్త. 66 పుస్తకాలు అనమాకండి బైబిల్. అది అసంపూర్ణమైనటువంటి, అసంపూర్ణ రక్షణ చరిత్ర కలిగినటువంటి గ్రంథం. అది దేవుని ప్రేరణ కాదు. అది 73, 7 పరిపూర్ణ సంఖ్య, 3 త్రిత్వానికి గుర్తుగా ఉంది. 7, 3, 10, 10 ఆజ్ఞల గుర్తుగా ఉంది. అది దేవుని యొక్క ఆజ్ఞ, 10 ఆజ్ఞల గుర్తు. 73, 7 + 3, 73, 10. 10 ఆజ్ఞలు. 10 ఆజ్ఞలు అంటే దేవుని యొక్క కట్టుబాట్లు, దేవుని యొక్క ఆజ్ఞలు. ఈ బైబిల్ గ్రంథం దేవుని యొక్క ఆజ్ఞ. పరిపూర్ణ సంఖ్య 73 ప్రియులారా. 66 సాతాను సంఖ్య. 666 ఈ దర్శన గ్రంథంలోనే మనం చూస్తాం ప్రియులారా. 66 సైతాను సంఖ్యకి దగ్గరగా ఉన్నటువంటి సంఖ్య, మృగము యొక్క సంఖ్యకి, క్రీస్తు విరోధికి దగ్గరగా ఉన్నటువంటి సంఖ్య. క్రీస్తు విరోధి అక్కడే ఉన్నాడు 66 పుస్తకాలు అనే వాళ్ళ దగ్గర. జాగ్రత్త ప్రియులారా, పొరపాటున కూడా ఆ తప్పు మీరు చేయవద్దు. యోహాను గారు అంటున్నారు, ఈ గ్రంథములో, ఈ బైబిల్ గ్రంథములో ఎవడైనా కానీ ఏదైనా తీసివేస్తే, ఎవడైనా ఏదైనా కలిపితే అట్టివాడు నిత్య నరకాగ్నికే, జీవవృక్ష ఫలాన్ని వాడు పొందడు. క్రీస్తు ప్రభు ఉన్నప్పటి నుండి కూడా, ఆది అపోస్తుల కాలం నుండి కూడా, పితామహుల కాలం నుండి కూడా ఉన్నటువంటి 73 పుస్తకాలని ఆ విధంగా ముందుకు సాగుతున్న శ్రీసభలో సడన్గా వచ్చి 16వ శతాబ్దంలో లూథర్ అనేటువంటి ఒక వ్యక్తి తన స్వప్రయోజనాల కోసం ఆత్మప్రేరణ లేకుండా బయటికి వచ్చి 7 పుస్తకాలని ఉన్నట్టుగా పరిపూర్ణమైన బైబిల్ నుంచి తీసి పక్కన పడవేస్తే, దానిని ఇప్పుడున్నటువంటి బైబిల్ బోధకులు అనేటువంటి చెప్పుకునేటువంటి వారు 66 బల్ల గుద్ది ప్రియులారా, యేసు ప్రభు చెప్పినట్లుగా ఇరుకైన మార్గం గుండా తక్కువ మంది వెళతారు, సువిశాలమైన మార్గం అని ఎంతో మంది వెళుతున్నారు. పరిపూర్ణత లేదు అక్కడ, రక్షణ పరిపూర్ణత. మరలా చెప్తున్నాను, 66కి ఇంకొక 6 జోడిస్తే అది సైతాను సంఖ్య, మృగం యొక్క ముద్ర. 666 మీరు వినే ఉంటారు, దర్శన గ్రంథంలో మనం చదువుకుంటాం. సైతాను అసంపూర్ణతకి, సైతాను ముద్రకి దగ్గరగా ఉంది 66 పుస్తకాలు. 73 పుస్తకాలు, 7 పరిపూర్ణమైన సంఖ్య. 7 రోజుల్లో దేవుడు సృష్టిని కలుగజేశాడు. 3 త్రిత్వానికి గుర్తు. 7, 3 = 10. 10 ఆజ్ఞలు దేవుని యొక్క ఆజ్ఞ, దేవుని యొక్క బైబిల్ గ్రంథం దేవుని యొక్క పరిపూర్ణతకు దగ్గరగా ఉంది. ఈ బైబిల్ గ్రంథం నుండి ఎవడైనా ఏదైనా తీసివేస్తే వానికి జీవవృక్ష ఫలం ఉండదు. అంతకు మించినటువంటి దురదృష్టం, అనర్థం మరొకటి ఉండదు ప్రియులకు దేవుని బిడ్డలారా. ఇదిగో ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం పిల్లారా. ఏమని చెప్తుంది? మోషే ప్రవక్త అంటున్నాడు, నేను ఆజ్ఞాపించిన ఈ కట్టుబాట్లకు మీరేమీ చేర్పరాదు, వాని నుండి ఏమీ తొలగింపరాదు. నేను నిర్దేశించిన ప్రభు ఆజ్ఞలను ఉన్నవారిని ఉన్నట్లుగా అనుసరించండి.
ఎప్పుడు మోషే చెప్పాడు, ఇక్కడ ఈ యొక్క సువార్తికుడు యోహాను గారు దర్శన గ్రంథంలో కూడా చెప్తున్నారు. చాలా ప్రమాదంలో ఉందండి సంఘం. సార్వత్రిక సంఘం అంటున్నారు కదా, చాలా పెద్ద ప్రమాదం. అతి భయంకరమైన హెరసీ, అతి భయంకరమైన పాపం ఏంటంటే పరిపూర్ణమైనటువంటి బైబిల్ నుండి 7 పుస్తకాలని ఉన్నట్టుగా తీసి పడవేయటం. పరిపూర్ణత. జాగ్రత్త వహించాలి. నీవు నేను ఏ విధముగా ఉన్నాం, ఏ రీతిగా జీవిస్తున్నాం ప్రియులకు దేవుని బిడ్డలారా. దానికి మించినటువంటి మరొక పాపం మరొకటి లేదు. కారణం ఏంటంటే దాని ద్వారా విశ్వాసులందరూ కూడా తప్పుడు మార్గంలో వెళ్ళిపోతున్నారు. ప్రియులరా, సామెతల గ్రంథము 30వ అధ్యాయము 5-6 వచనాలు కూడా ఈ విషయాన్ని మనకి చక్కగా బోధిస్తున్నాయి. సామెతల గ్రంథం 30వ అధ్యాయము 5-6 వచనాలలో ఈ దేవుని యొక్క వాక్కు ఎంత శక్తివంతమైనది అనే విషయాన్ని మనం మరలా తెలుసుకుంటాం. పిల్లలు, దేవుని వాక్కులలో అసత్యము ఉండదు. అతడు తన్ను ఆశ్రయించు వారిని డాలుగా రక్షించును. ఈ దేవుని యొక్క వాక్కుల్లో అసత్యం ఉండదు. నువ్వు తీసేయడానికి నువ్వెవడివి? అది కాదు ఇది కాదు అంటానికి నువ్వెవరు? 1300-1400 సంవత్సరాల పాటు ఇది దేవుని యొక్క వాక్కుగా పరిగణించిన తర్వాత, ఆత్మప్రేరణతో నిర్ణయించిన తర్వాత, నీవు కొన్ని కారణాల చేత సంఘం నుండి విడిపోయి విభజించి, దేవుడు ఒకే సంఘంగా ఉండమన్నాడు, విభజించి ఇప్పుడు సాతాను సంఖ్యగా మార్చివేశావు, 66గా మార్చివేశావు, సాతాను ముద్రగా మార్చావు. అతని పలుకులకు ఏమియూ చేర్పవలదో, చేర్చదవేని అతడు నిన్ను వంచకునిగా గణిస్తాడు. దేవుని యొక్క వాక్కులో నుంచి తీసేయమాకో, చేర్చమాకో. మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 18వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. ఇది యేసుప్రభు ఒక చోట ఒక మాట అంటారు, ఏ పాపమైనా క్షమించబడుతుంది కానీ పరిశుద్ధాత్మకు వ్యతిరేకముగా చేసిన పాపానికి క్షమాపణ లేదు. పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా చేసిన పాపానికి క్షమాపణ లేదు. దేవుని యొక్క వాక్కు పరిశుద్ధాత్మ చేత రాయబడింది అని చదువుకున్నాం మనం. తిమోతికి రాసిన 2వ లేఖ 3వ అధ్యాయం 16-17 వచనాలలో, పేతురు గారు రాసినటువంటి 2వ లేఖ 1వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ ప్రేరణతో దేవుని యొక్క వాక్యం రాయబడింది. మరి ఆ పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా ఆ పరిశుద్ధాత్మ ఇచ్చినట్టు వాక్యాన్ని తీసి పక్కన పడవేస్తే అది పరిశుద్ధాత్మకు వ్యతిరేకముగా పాపము. కాబట్టి ఏ పాపమైనా క్షమించబడుతుంది కానీ పరిశుద్ధాత్మకి వ్యతిరేకముగా చేసిన పాపానికి క్షమాపణ లేదు. అతడు ఈ యుగమందును రానున్న యుగమందును రక్షణ లేదు అతనికి. ప్రియులారా, ఇదిగో చివరిగా మత్తయి శుభవార్త 5వ అధ్యాయం 18వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది, పరలోక భూలోకములు గతించినను ధర్మశాస్త్రములు ఒక్క పొల్లైనను ఒక్క అక్షరమైనను వ్యర్థము కానేరదను నొక్కి వక్కాణించున్నాను. ఏ ఒక్క అక్షరాన్ని కూడా తీయటానికి వీల్లేదు ఇందులో. లూథర్ అండి ఒక దృక్పథముతో ముందుకు వెళ్ళాడు. ఏంటి? క్రియలు అసలు పనికిరావు, క్రియలతోటి పని లేదు, నేను నమ్మితే చాలు, తర్వాత ఏ పనులు చేసినా ఓకే, నేను రక్షించబడతాను. శ్రీ సభ ఏమంటుందంటే, అవును దేవుని కృప వలన మాత్రమే రక్షణ, కానీ దానికి తోడుగా నువ్వు క్రియలను చూపించాలి. మత్తయి శుభవార్త 25వ అధ్యాయంలో ఏమనంటాడు? నేను ఆకలిగా ఉన్నప్పుడు అన్నం పెడితేవి, దాపిగా ఉన్నప్పుడు కాబట్టి నువ్వు మోక్షరాజ్యంలో చేరు. మెలకువతో ఉన్నట్టు కన్యలు కాబట్టి మీరు మోక్షరాజ్యంలో వచ్చారండి. 3 సేవకులతోటి ఒకడికి కొన్ని వరాలు ఇచ్చాడు. పని చేసినటువంటి వాడు స్వర్గరాజ్యంలో చేరాడు. మరిచిపోకూడదు. యేసుప్రభు నొక్కి వక్కాణించాడు. కానీ లూథర్ ఏమంటాడంటే, ఒక వాదనతో అతను పరిమితమైపోయాడు. అతనుగా ఏమిటి? కృప మాత్రమే రక్షణ, మనం చేసే పనులు ఇంకా అవసరం లేదు, నువ్వే ఏ బతికినా రక్షణ అంటాడండి. మీకు అందరికీ ఒకటి చెప్పనా, లూథరు నూతన నిబంధనలో ఉన్న కొన్ని పుస్తకాలతోటి కూడా ఒక తప్పులు పట్టాడు, రాశాడండి. రిటర్న్ ఫామ్ దే ఆర్ ఎగ్జిస్టింగ్. లూథరు నూతన నిబంధనలో ఉన్న కొన్ని పుస్తకాలు కూడా తీసేయాలని ప్రయత్నం చేశాడండి. చాలా దుర్మార్గం అండి అది. ఏ పుస్తకమో తెలుసా? యాకోబు గారు రాసిన పుస్తకాన్ని ఒక రెల్లు కాడ, ఒక గడ్డిపోస, ఒక గడ్డి దుప్పుతో పోల్చాడండి. దేవుని యొక్క వాక్యాన్ని ఆ విధంగా పోల్చినటువంటి వాడు ఏ విధంగా ఆత్మప్రేరణతో నింపబడతాడు? ప్రియులారా,
నిజవేద సత్యాన్ని దాచుకోండి మీరు. ఈ వాక్యమంతా కూడా నేను మీకు సత్యాన్ని తెలియజేయటానికి ప్రయత్నం చేస్తున్నా. మీ ఇష్టం. బైబిల్ను ఎప్పుడూ కూడా ఏనాడు కూడా 66 పుస్తకాల గ్రంథం అనే పదం చెప్పమాకండి, అది సాతాను సంఖ్యకి దగ్గరది. బైబిల్ ఎప్పుడూ కూడా 73 పుస్తకాల గ్రంథము, పరిపూర్ణమైన రక్షణ చరిత్ర కలిగినటువంటిది. దీనిని మనం విశ్వసించుదాం, 10 మందికి తెలియచేద్దాం. పరిశుద్ధాత్మ చేత రాయబడిన గ్రంథం, అది దేవుని యొక్క వాక్కు. దాని నుంచి ఎవ్వరూ ఏది తీయటానికి వీలు లేదు. కానీ తీశారు ప్రియులారా, సంఘాన్నంతటిని తప్పుడు దారి పట్టిస్తున్నారు. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమమయుడా, మీకు స్తోత్రాలు, వందనాలు. నీ వాక్కు గురించి, నీ శక్తివంతమైన వాక్యాన్ని గురించి మాకు నేర్పించినందుకు మీకు స్తోత్రాలు. ఈనాడు ప్రభువా, ఇదిగో నిజమైనటువంటి బైబిల్ గ్రంథం, నీ వాక్కు, పరిపూర్ణమైన రక్షణ చరిత్ర కలిగినట్టు గ్రంథం, ఇదిగో ఈ 73 పుస్తకాలు ఉన్నట్టు గ్రంథం అని మాకు ఎంతో వివరంగా నేర్పించినందుకు మీకు స్తోత్రాలు. తండ్రి, ఎంతోమంది బిడ్డలు మోసపోతున్నారు, మోసపు బోధనలకు లొంగిపోతున్నారు. 66 అని సైతాను సంఖ్యకి దగ్గరగా జీవిస్తున్నారు. నాయన, వారిని కాపాడండి. నీ శక్తిని వారికి ప్రసాదించండి, నీ కనువిప్పును వారికి అందించండి. నీ పరిపూర్ణమైన రక్షణ చరిత్ర కలిగినటువంటి నీ గ్రంథాలన్నింటినీ చదివి పరిపూర్ణమైన రక్షణ పొందుకునే కృపను దాయిచేయండి. మా సహోదరులందరి కోసం ప్రార్థిస్తున్నామయ్యా. వారిలో ఏ ఒక్కరు నాశనము కావటం మీకు ఇష్టం లేదు. కనువిప్పు కలిగించండి. ఈ అంతిమ దినాలలోనైనా కానీ వారు మరలా ఈ 73 పుస్తకాలంటే పరిపూర్ణమైన రక్షణ చరిత్ర కలిగిన గ్రంథాన్ని స్వీకరించి దాని ప్రకారం జీవించి నీ రక్షణ పొందుకునే కృపను వారికి దాయిచేయండి. ప్రభువా, నీ వాక్కు జీవము కలిగినటువంటి, నీ వాక్కు శక్తి కలిగిన, నీ వాక్కు స్వస్థపరిచేటువంటి నీ అద్భుతమైన దీవెన ప్రభువా, ఈ వాక్కును చదివినటువంటి వింటున్నటువంటి బిడ్డలందరికీ సమృద్ధిగా ప్రసాదించమని మా నాథుడైన యేసయ్య పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరిని చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్.